ఇరాన్ అమెరికా చర్చలు మళ్ళీ మొదటికే వచ్చాయి. అంటే రెండో దశ చర్చలు జరగాల్సింది ఉండే. దాన్ని ట్రంప్ క్యాన్సిల్ చేశాడు ఆ డెలిగేషన్‌ని. అట్ ద సేమ్ టైమ్ ఇరానియన్స్ కూడా అసలు మేము చర్చలకు వెళ్ళమని వీళ్ళు చెప్పారు. మీరు మొదటి నుంచి అంటున్నారు. మీ స్మైల్‌లో అర్థమవుతుంది నాకు. అసలు ఇది జరిగే వ్యవహారం కాదని ఫస్ట్ డే మీరు చెప్పారు నాకు. సో యెస్, అదే జరుగుతుంది అంతే. నథింగ్ ఎల్స్. సో ఒకసారి చెప్తారా? అంటే ఈ వారంలో జరిగినటువంటి డెవలప్‌మెంట్స్ ఏంటి? ఇంకా ఈ చర్చలు, ఈ ప్రహసనము పాపం పాకిస్తాన్‌కి ఏదో ఇందులో నుంచి ఏదో ఒరుగుతుంది, ఏదో జరుగుతుంది అని అనుకున్నటువంటి ఆశలు 10 సార్లు అమెరికన్ డెలిగేషన్ వస్తూ, ఇరాన్ డెలిగేషన్ వస్తూ ఉంటే కొంత పాకిస్తాన్ అంతో ఇంతో తెరిపి తెచ్చుకునేది వాళ్ళకు, వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో. సో అవన్నీ ఆశలు అడియాశలు అవుతున్నాయా? అసలు ఏం జరుగుతుంది చెప్తారా? అసలు పాకిస్తాన్ సీన్ లోనే లేదు. పాకిస్తాన్ని ఒక తోలుబొమ్మలా ఆడిస్తోంది అమెరికా. మోర్ స్పెసిఫిక్లీ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళని కంప్లీట్ గా ఒక మనకు తెలుసు కదా, కోతిని మన ఎలుగుబంటిని ఆడిస్తాడు కదా వాడు, దాన్ని తాడు కట్టి తిప్పి ఆడిస్తాడు కదా, అలా ఆడిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ కంటూ ఏం అస్తిత్వం లేదు. పాకిస్తాన్కి వాళ్ళ మాటకు విలువ లేదు. ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది, పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ రిలయబుల్ నెగోషియేటర్ అని చాలా స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ నమ్మదగ్గటువంటి మధ్యవర్తిత్వం చేయట్లేదు, చాలా స్పష్టంగా ఇరాన్ దగ్గర నుంచి మన స్టేట్మెంట్ వచ్చింది. కానీ ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం చేయాలి కాబట్టి ఈరోజు పాకిస్తాన్ ముందర పెట్టి అమెరికానే డైరెక్ట్ గా మాట్లాడుకుంటుంది ఇరాన్ తోటి. గతంలో ఒమాన్ మధ్యవర్తిత్వం చేసినప్పుడు ఇరాన్ అమెరికా ఇద్దరు ఎదురు కూర్చోలేదు. మొదటిసారి ఇస్లామాబాద్ లో గతసారి జరిగిన ఒక వారం 10 రోజుల క్రితం జరిగినటువంటి చర్చల్లో ఇద్దరు ఒకటే టేబుల్ మీద కూర్చున్నారు, ఎదురు చూసుకున్నారు, షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు, అన్ని జరిగినాయి. కానీ ఫోటోస్ రిలీజ్ చేయడానికి ఇరాన్ ఒప్పుకోలేదు. కాబట్టి ఫోటోస్ బయటికి రాలేదు. మనకి ఫస్ట్ టైం ఇది జరిగింది. అంటే పాకిస్తాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ పాకిస్తాన్ వెన్యూని తీసుకున్నారు. ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే నేషనలిస్ట్ హబ్ ఏదో నువ్వు కార్యక్రమం చేయాలంటే కనుక ఏదో ఒక హాలు, ఒక హోటల్లో ఏదో ఒక బాల్ రూమ్ లాంటిదో ఏదో ఒక బోర్డ్ రూమ్ లాంటిది మనం కిరాయికి తీసుకుంటాం. పాకిస్తాన్ కిరాయికి తీసుకున్నారు. అంతకుమించి మామూలుగా అయితే కొన్ని ఆర్గనైజేషన్స్ చేస్తున్నప్పుడు మీడియా పార్ట్నర్ అని, సోషల్ మీడియా పార్ట్నర్ ఇట్లా పెడతారు కదా, అట్లా ఇప్పుడు డిస్కషన్ పార్ట్నరా సంథింగ్ ఏదో అట్లా అనుకోవచ్చు. వెన్యూ మనం ఇన్విటేషన్ కార్డు రాస్తాం కదా, వెన్యూ ఎక్కడ రాస్తాం కదా, అలాంటిది. అంతకు మించి ఇంకేం లేదు. వెన్యూ తప్ప ఇంకేం లేదు. వాళ్ళకి ఏమీ అస్తిత్వం లేదు. అది గతసారి నెగోసియేషన్స్ లో మనం చూసినప్పుడు ఏం చూసామంటే 71 72 మందిని తీసుకొచ్చింది ఇరాన్. ప్రతి అంశంలో ఎక్స్పర్ట్ని తీసుకొచ్చారు. న్యూక్లియర్ చర్చలకు సంబంధించి, న్యూక్లియర్ మెటీరియల్ సంబంధించి, న్యూక్లియర్ వెపన్స్ సంబంధించి, న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ సంబంధించి, న్యూక్లియర్ చట్టానికి సంబంధించి, అలాగే మనకు లాంగ్ రేంజ్ మిజైల్స్ సంబంధించి, స్టేట్ ఆఫ్ హార్మోస్ సంబంధించి, ఇంటర్నేషనల్ లా ఆఫ్ సీ క్లాస్ గురించి, మనకు ఇలా ప్రతి అంశంలో ఒక ఎక్స్పర్ట్ తీసుకొచ్చింది ఇరాన్. అమెరికా ఏ అంశంలో చర్చించినా ఆ అంశంలో చర్చించడానికి సిద్ధంగా వాళ్ళు ఒక విధమైనటువంటి అంత ఎక్స్పర్ట్ కమిటీని తీసుకొచ్చింది ఇరాన్. అమెరికా ఏం చేసింది, స్టీవ్ విట్కాఫ్, జెరాడ్ కుష్నర్ని పంపించింది, జేడీ వ్యాన్స్ ని పెట్టింది ముందర. జేడీ వ్యాన్స్ కి అసలు ఇన్ఫాక్ట్ నేను రీసెంట్ గా ఒక వీడియో చూశాను. పాకిస్తాన్ లో పాకిస్తాన్ సెనేటర్ ఒకతను ఒక అమెరికన్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ అని ఏమన్నాడంటే, జేడీ వ్యాన్స్ వాస్ లైక్ ఎ బేబ్ ఇన్ ద ఫారెస్ట్ అన్నాడు, బేబ్ ఇన్ ద వుడ్స్ అన్నాడు. అంటే అడవిలో చిన్నపిల్లలు తప్పిపోతే ఎలా ఉంటారో అలా ఉన్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఇరాన్ ఏం అడుగుతోంది, వీళ్ళు ఏం సమాధానం ఇస్తున్నారు, ఇతనికి ఏమీ తెలియలేదు. అక్కడి నుంచి మొత్తం కంట్రోల్ అంతా ఎక్కడో ఉన్నది, వీళ్ళకి ఏమి అర్థం కాకుండా వచ్చారు వీళ్ళు తెలుస్తుంది. స్టీవ్ విట్కాఫ్, జెరాడ్ కుష్నర్ కంప్లీట్ గా ఇజ్రాయలీ ఏజెంట్స్ గా పనిచేశారు. వాళ్ళిద్దరికి ఏం అథారిటీ ఉంది? వాళ్ళ సెనెట్ హియరింగ్ లో ఏమైనా వాళ్ళని కన్ఫర్మ్ చేశారా? వీళ్ళు ఏమైనా అమెరికన్ రిప్రజెంటేటివ్స్ అని చెప్పి అమెరికన్ ప్రభుత్వంలో ఎక్కడైనా వీళ్ళకి హోదా ఉన్నదా? ఎవరిని పంపించారు? అడ్వైజర్ అన్నాడు, అడ్వైజర్ కింద పంపించారు. అడ్వైజర్ ఎవరు డిసైడ్ చేశాడు? అడ్వైజర్ వెళ్తాడా, లేకపోతే మీ విదేశాంగ మంత్రో, విదేశాంగ సెక్రటరీనో, లేదా ఇతరత్ర న్యూక్లియర్ ఎక్స్పర్ట్స్ ఎవరో వెళ్ళాలి కదా. అమెరికన్ డెలిగేషన్ సీరియస్ గా లేదు అని చెప్పి అరగాచి ట్వీట్ చేశాడు. వీళ్ళు సీరియస్ గా లేరు. సీరియస్నెస్ ఉంటే కనుక చర్చలు వస్తే కనుక దానివల్ల లాభం ఉంటుంది. కానీ వీళ్ళు ఊరికే సరదాగా వచ్చిపోతున్నారు కాబట్టి, ఏదో కాలాయాపన చేస్తున్నారు కాబట్టి మేము ఈ చర్చలో పాల్గొనము అని చాలా స్పష్టంగా కరాఖండిగా ఇరాన్ చెప్పేసింది. ఇరాన్ చెప్పేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా డెస్పరేట్ గా ఇరాన్ ఏదో విధంగా తీసుకురావాలని ప్రయత్నం చేశాడు. అసీం మునీర్ని టెహరాన్ పంపించాడు.
అలాగే మనకు షహబాజ్ షరీఫ్ ని రియాద్ పంపించాడు. ఇద్దరు వెళ్ళి ఏదో విధంగా ఇరాన్ని మళ్ళీ చర్చలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చాలా కష్టపడి చేశారు వాళ్ళిద్దరు. కానీ ఇరాన్ ఏమనిందంటే మేము రాము, ఇంత నాన్ సీరియస్ దీనికి రాము అని చెప్పారు. కానీ ఏదో వీళ్ళు మోహన్ చెల్లకుండా ఉంటుందన్న పరిస్థితి చూసి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అరగాచి ఇస్లామాబాద్కి వచ్చాడు. కొన్ని గంటలు ఉన్నాడు. కొన్ని గంటలు ఉండి తన పక్షం ఏంటో, అంటే ఇరాన్ ఏ కండిషన్స్ ఉన్నాయో, ఇరాన్ యొక్క ఈ యొక్క యుద్ధానికి దీర్ఘకాలీనమైన పరిష్కారం ఇరాన్ దృష్టిలో ఏం ఉండాలి అన్నవి 4 ముక్కలు చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. చాలా స్పష్టంగా పాకిస్తాన్లో దిగక ముందర కూడా చెప్పాడు, అమెరికాతోటి చర్చలు చేయడానికి నేను రావట్లేదు అని చెప్పాడు. కాబట్టి ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ నా టీంని పంపించలేదు, 18 గంటలు ఇంత దూరం ప్రయాణం చేసి ఇస్లామాబాద్ దాకా వెళ్ళి చర్చించడానికి అక్కడ ఎవరు లేకపోతే కనుక లాభం లేదు, కాబట్టి నేనే వెళ్ళొద్దన్నాను, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలవండి, అప్పుడు వస్తామని చెప్పి ఇరాన్కి చెప్పాను. ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఏదేమంటారంటే మనం ఒక కంటి తుడుపుగా చేస్తున్నటువంటి చర్య తప్ప ఇంకేమీ లేదు. జస్ట్ ట్రైంగ్ టు క్లీన్ అప్ ద మెస్, అంతకంటే ఇంకేమీ లేదు. కాబట్టి ఈ రోజు మొత్తం కార్డ్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇరాన్ లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతోంది. ఇరాన్ కంప్లీట్ గా డిప్లొమసీలో ఎలా ఎటువంటి పావులు కలపాలో అవన్నీ కలుపుతోంది. అమెరికా ఒక గుండాయిజం, ఒక గుండాగర్ది, ఒక విధమైనటువంటి బుల్లింగ్ తోటి వాళ్ళు వెళ్తున్నారు. కానీ వాళ్ళు అంతర్జాతీయ చట్టాలకు వాళ్ళు ఏం గౌరవం ఇవ్వట్లేదు. వాళ్ళ నెగోసియేషన్స్ లో పస లేకుండా వెళ్తున్నారు. 4-5 అంశాలు చెప్తున్నారు, ఇది మీరు ఒప్పుకుంటే చర్చలు ఉంటాయి. ఇక చర్చ ఎందుకు అది, దానికి కలవడం ఎందుకు, అది 4 ముక్కలు చెప్పేస్తే అయిపోయింది. వాళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకోలేదు మీరేం చేస్తారు, యుద్ధం చేస్తారా, చేయండి, అంతే కదా, అంతకుమించి ఇంకేం లేదు దాంట్లో. కాబట్టి అమెరికన్ అప్రోచ్ లో ఈ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడము, చాలా రిజిడ్ స్టాండ్స్ తీసుకోవడం వల్ల ఇరాన్ ఇది నాన్ సీరియస్ నెగోసియేషన్ చెప్పి వాళ్ళు దానికి వైదొలిగారు. వాళ్ళు కంప్లీట్ గా వెనక్కి వెళ్ళిపోయారు. పైపెచ్చు మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే IRGC ఇది మొత్తం కంట్రోల్ తీసుకుంది. అది నెగోషియేటర్స్ అందరినీ కూడాను వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. అరగాచిని మాత్రం వాళ్ళు వెళ్ళనిచ్చారు. అరగాచి 3 దేశాలకు వెళ్తున్నాడు అతను. ఫస్ట్ ఇక్కడికి మనకు పాకిస్తాన్ వెళ్ళాడు, తర్వాత మనకు రష్యాకి వెళ్తాడు, ఒమాన్కి వెళ్తున్నాడు, 3 దేశాలకు వెళ్ళి వస్తున్నాడు. కాబట్టి అతను ఇరాన్ లో స్టాండ్ చాలా క్లియర్ గా ఉన్నది. మీరు చర్చల్లో ఇచ్చిపుచ్చుకోవడానికి సిద్ధపడితేనే రాండి, మాత్రం మాట్లాడతాం, లేకపోతే మేము మాట్లాడము, లాంగ్ టర్మ్ గేమ్ ఆడడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఏంటి, ఇమ్మీడియట్ గా రేపు పొద్దున హెడ్ లైన్స్ వచ్చాయి. హెడ్ లైన్స్ కోసం అతను ట్రై చేస్తున్నాడు. హెడ్ లైన్స్ ఛాన్స్ ఇవ్వట్లేదు ఇరాన్. అందుకని ఈ చర్చలు సఫలం కావు, ఇది చర్చలు జరగవు అని నేను గతంలో కూడా చెప్పాను. లాస్ట్ గ్లోబల్ రౌండ్ అప్పుడు చర్చించుకున్నాం, అంతకంటే గ్లోబల్ రౌండ్ కూడా చర్చించుకున్నాం. కాబట్టి ఇది పరిస్థితి. అన్నిటికంటే కీలకమైనది నేను చెప్పాను, ఈ చర్చలు జరగనివ్వకుండా చూసేటువంటి పరిస్థితి బెంజమిన్ నెతన్యాహు కూడా క్రియేట్ చేస్తాడు. బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ కి ఒక విధమైనటువంటి కన్సెషన్ ఇచ్చి హిజ్బుల్లా మీద దాడులు ఆపాడు. దాడులు ఆపడం వల్ల ఈ రోజు ఇరాన్ మళ్ళీ నెగోషియేషన్ టేబుల్కి వస్తుంది అని డొనాల్డ్ ట్రంప్ అనుకున్నాడు. కానీ అక్కడ గొంతెమ్మ కోరికలు వీడుకోలేసరికి ఇరాన్ ససేమ్ ఇరాన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. మే 1 కి ఈ యొక్క సీజ్ ఫైర్ ఎక్స్పైర్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ అమెరికా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటుందా? యూనిలాటరల్ గా డొనాల్డ్ ట్రంప్ దీన్ని ఎక్స్టెండ్ చేశాడు. నిజంగా యుద్ధం చేసేటువంటి ఓపిక ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఉన్నదా? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్న. సో చూద్దాం రాబోయే రోజుల్లో. డిప్లొమసీలో మాత్రం అమెరికన్ స్టాండ్ మారేంత వరకు కూడాను పెద్ద మార్పు ఉండదని నేను అనుకుంటున్నాను. ఇది ఇంకా కొంతకాలం కొనసాగేటువంటి దిశగా నాకు కనిపిస్తోంది. మే 1 కి సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అవుతుందా, లేదా మళ్ళీ కాల్పులు మొదలవుతాయా? ఇవన్నీ కూడా ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క స్పెక్యులేషన్ బట్టి ఆధారం పడి ఉంటుంది. తను కనుక మార్కెట్లో తను స్పెక్యులేట్ చేయాలి, దానివల్ల యుద్ధం మళ్ళీ స్టార్ట్ చేసి నేను పైసలు సంపాదించుకోవాలి, 4 రోజులు బాంబులు వేసి మళ్ళీ ఆపేస్తాను అలా ఏమైనా అనుకున్నాడంటే బహుశా యుద్ధం మొదలు పెట్టినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. లేకపోయినా ఎక్స్టెండ్ ఏదో బెదిరించి లాస్ట్ దాకా అది చేస్తాను, ఇది చేస్తాను, నాశనం చేస్తానని బెదిరించేసి లాస్ట్ మినిట్లో ఎక్స్టెండ్ చేయొచ్చు. దానివల్ల మార్కెట్స్ కింద మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు సంపాదించుకోవచ్చు. అందుకనే అబ్సల్యూట్ ఓపెన్ కరప్షన్ అన్నది ఈరోజు డొనాల్డ్ ట్రంప్ రెజ్యూమ్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా వాళ్ళ సైనికుడు ఒకడు వెనిజువేలాలో నికోలస్ మడూరో అని ఎత్తుకొని వచ్చినటువంటి సైనిక దళంలో ఒక ఇంపార్టెంట్ ఆఫీసర్ని అరెస్ట్ చేసింది అమెరికా ఈరోజు. ఎందుకు అరెస్ట్ చేసింది? అతను ఈ స్పెక్యులేషన్ చేశాడు, నికోలస్ మడూరో మీద యాక్షన్ జరగబోతోంది అని అతనికి తెలుసు. కాబట్టి వాళ్ళ బెట్టింగ్ యాప్స్ లో అతను బెట్ చేసి $4 లక్షల సంపాదించుకున్నాడు. ఇది జరగబోతోంది అని అతను చెప్పాడు, జరగదు అని అందరు అన్నారు, బెట్లు పెట్టారు, దాన్ని అతను గెలిచాడు. అంటే అతనికి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ తెలిసి
అతను ఇది చేశాడు అని చెప్పి అతన్ని అరెస్ట్ చేశారు. $4 లక్షల ఏ పార్టీకి? డొనాల్డ్ ట్రంప్ కుటుంబము, అతని యొక్క దగ్గర ఉన్నటువంటి సమీప అతనికి ఉన్నటువంటి టీం వాళ్ళందరూ కలిసి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ స్పెక్యులేషన్ సంపాదించుకుంటున్నారు. వీళ్ళని అందరినీ అరెస్ట్ చేయాలి. సైనికుడిని అరెస్ట్ చేశారు. అతను చేసిన తప్పే, తప్పకుండా అతని ఇన్ఫర్మేషన్ దుర్వినియోగం చేసుకున్నాడు. కానీ ఎంత హిపోక్రసీ మనం అర్థం చేసుకోవచ్చు. ప్రెసిడెంట్ దగ్గర నుంచి అందరూ కరప్టే, దీంట్లో ప్రెసిడెంటే కరప్ట్. ప్రెసిడెంట్ కుటుంబం జెరార్డ్ కుష్నర్ దగ్గర నుంచి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కరప్ట్. స్టీవ్ విట్కాఫ్ తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అతని సిబ్బంది అందరూ కూడా పైసలు సంపాదించుకుంటారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించుకుంటారు. ఓపెన్ కరప్షన్ అవుతుంది. కాబట్టి అందుకనే ఈ 1 మేకి మరి యుద్ధం మళ్ళీ కొన్ని రోజులు చేస్తాడా, లేకపోతే దాన్ని ఎక్స్టెండ్ చేస్తాడా, ఇవన్నీ చూడాలి. ఈ అమెరికా మాత్రం ఎఫెక్టివ్ గా వాళ్ళ కంట్రోల్ దాటిపోయింది. ఈ యుద్ధాన్ని ఆపేటువంటి ఛాన్స్ అమెరికా దగ్గర లేదు. ఈరోజు ఇరాన్ దగ్గర ఈ యొక్క సిచ్యువేషన్ వచ్చేసింది. ఇరాన్ లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతోంది. అమెరికా ఏదో విధంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న ప్రయత్నం చేస్తోంది. దాంతో ఇది ఇలాగే ఉంటుంది, ఈ సమస్య ఇలాగే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.